రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ఆశల కొండ. నాగలాపురం గ్రామంలో గరటయ్య కిరాణా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతడి దుకాణం జనం రద్దీగా ఉండే 4 వీధులు కలిసే చోట ఉండడంతో వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు వస్తూ ఉండేవి. అయినా అతడు దానితో తృప్తి పడక మరింతగా సంపాదించేందుకు మార్గాలేమిటా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు గరటయ్య దుకాణంలో కూర్చుని ఉండగా వీధినే పోతూ ఒక కోయవాడు కనిపించాడు. గరటయ్య లోగడ చాలామంది కోయవాళ్ళని చూశాడు. కానీ వీడి వేషధారణ, ధాటిగా నడుస్తున్న తీరు అతన్ని బాగా ఆకర్షించాయి. కొందరు కోయలు మంత్రతంత్రాలతో, చిట్కాలతో నిధులు దొరికేలా చెయ్యగలరని గరటయ్య వినిమున్నాడు. కోయవాణ్ణి గరటయ్య కేక వేసి పిలిచి అతడు దుకాణం దగ్గరికి రాగానే కూర్చోమని మర్యాద చేసి, అరణ్యాల్లో కొండల్లో బతికే మీ కోయదొరలకు డబ్బుతో అవసరం ఉండదని విన్నాను, ఆ మాట నిజమేనా అని అడిగాడు. కోయవాడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. గరటయ్య ఎంతో వినయంగా, కోయదొర, నేను చాలని సంపాదనతో నానా అవస్థలు పడిపోతున్నాను. నా సంపాదన బాగా పెరిగే మార్గం ఏదైనా చెప్పగలవా అన్నాడు. కోయవాడు దుకాణంలోని సరుకుల కేసి చూస్తూ, నీ దుకాణంలో అమ్మకాలు బాగానే ఉన్నట్టుంది, రోజుకు ఏమాత్రం లాభం సంపాదిస్తున్నావు అన్నాడు. గరటయ్య ఎంతో నీరసంగా, మామూలు రోజుల్లో అయితే 50, అదే పండగలు జాతర సమయాల్లో అయితే 100 వరహాలు అన్నాడు. అంటే సంపాదన బాగా ఉన్నట్టే కదా, ఉన్నంతలో తృప్తి పడడం మంచిది అన్నాడు కోయవాడు. ఏం తృప్తి, నా చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను, ఎదుగు బొదుగు అంటూ లేదు. నాకంటే వెనగ్గా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు చాలామంది లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. మీరు నివసించే కొండ ప్రాంతాలలో ఎక్కడైనా నాకు ఇంత నిధి దొరికే ఉపాయం చెప్పకూడదా కోయదొరా అన్నాడు గరటయ్య దీనంగా. కోయవాడు ఒక్క క్షణం ఆలోచించి సంచిలోంచి ఒక తాటాకు తీసి దాని మీద గంటంతో ఏదో రాసి గరటయ్యకిస్తూ, దీన్ని తీసుకుపోయి అడవిలోని గూడెంలో ఉన్న మా కోయదొరకిస్తే నీకు నిధి చూపిస్తాడు అన్నాడు. గరటయ్య మహదానంతో తాటాకు తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి సాయంకాలానికి కోయగూడెం చేరాడు. అతడిచ్చిన తాటాకు చూసుకొని కోయ పెద్ద గరటయ్యను ఆదరించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని చీకటితోనే లేచి నిధి దగ్గరకు వెళ్ళవచ్చన్నాడు. ఆ రాత్రి నిధికి గురించి ఆలోచనతో గరటయ్యకు కంటి మీద కునుకు లేదు. ఇంకా కొంచెం చీకటి ఉండగానే కోయ పెద్ద గరటయ్యను పిలిచి అతన్ని అడవి దాటించి ఒక మైదాన ప్రాంతానికి తీసుకుపోయి 2 తోలు సంచులు ఇచ్చాడు. అందులో ఒక దాని నిండుగా మంచినీళ్లున్నవి, రెండోది ఖాళీ సంచి. గరటయ్య, ఇక్కడి నుంచి అంతా ఎడారి, నువ్వా కనబడుతున్న కాలిబాటన పట్టిపోతే మధ్యాహ్నానికల్లా ఎడారి మధ్యలో ఉన్న ఒక కొండను చేరుకుంటావు. అదే ఆశల కొండ. ఆ కొండ గుహలో బంగారు నాణాలు కుప్పలుగా ఉంటాయి. వాటిని ఖాళీ తోలు సంచిలో నింపుకో. రెండో సంచిలో ఉన్న నీళ్లు నువ్విక్కడికి తిరిగి వచ్చే వరకు సరిపోతాయి. తిరిగొచ్చాక అరసంచి బంగారం నేను తీసుకుంటాను, మిగిలింది నీకు అన్నాడు కోయపెద్ద. గరటయ్య సంతోషంగా తల ఊపి ఎండలో ఎడారిన పడి మధ్యాహ్నానికి ఆశల కొండను చేరాడు. అప్పటికి సంచిలో ఉన్న నీళ్లల్లో సగం అయిపోయాయి. కొండ గుహల్లో ఉన్న బంగారం చూసి గరటయ్యకు కళ్ళు చెదిరాయి. సంచి నిండా బంగారం నింపుకున్న తర్వాత అతడికి ఒక ఆలోచన వచ్చింది. నీళ్లు పారబోసి ఆ 2వ సంచిలో కూడా బంగారం నింపుకుపోవడం బాగుంటుంది. కోయగూడెం చేరే వరకు దాహాన్ని కాస్త అదుపులో పెట్టుకోవచ్చు. ఆ ఆలోచన రావడంతోనే గరటయ్య నీళ్లు పారబోసి ఆ సంచిని కూడా బంగారంతో నింపి 2 సంచులను భుజానికి తగిలించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.
అతడు కింద కాళ్ళు పైన తల కాలుతుండగా ఎండలో కొంత దూరం నడిచేసరికి దాహం వేసింది. 2 సంచుల బరువుతో భుజాలు పీకుతున్నవి. ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే బాగుండునని గరటయ్య దిక్కులు చూశాడు. హఠాత్తుగా అతడికి ఆదారినే వస్తూ ఒక మనిషి కనిపించాడు. అతడి భుజాన్నుంచి ఒక చిన్న నీళ్లకుండ వేలాడుతున్నది. గరటయ్య ఆశగా అతడి కేసి చూసి, అయ్యా, నాలుక ఎండిపోతున్నది, కాసిన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. అందుకే వచ్చాను, దోసెడు మంచినీళ్ళు 2 దోసెళ్ల బంగారం ఖరీదు, సరేనంటే ఇస్తాను అన్నాడా మనిషి. గరటయ్య కొంచెం తటపటాయించి దాహం భరించలేక అతడికి 2 దోసిళ్ళ బంగారం ఇచ్చి 1 దోసెడు మంచినీళ్ళు తాగాడు. మరొక గంట నడిచేసరికి మళ్ళీ దాహం భరించలేని స్థితికి వచ్చాడు గరటయ్య. అంతలో మరొక మనిషి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మొదటివాణ్ణి అడిగినట్టే గరటయ్య అతన్ని మంచినీళ్ళిమ్మని అడిగాడు. దోసెడు మంచినీళ్ళ ఖరీదు 4 దోసిళ్ళ బంగారం, ఇష్టమేనా అన్నాడా మనిషి. గరటయ్య కొంచెం సేపు మదనపడి దాహానికి ఓర్చలేక ఆ మనిషికి 4 దోసిళ్ళ బంగారం ఇచ్చి 1 దోసెడు మంచినీళ్ళు తాగాడు. మరికొంత దూరం నడిచేసరికి తిరిగి దాహం బాధ మొదలైంది. గరటయ్యకు లోగడలాగానే మరెవరైనా మంచినీళ్లతో అటు వస్తే బాగుండునని అనుకుంటున్నాడతను. అంతలో మరొక మనిషి కనిపించి, దాహం వేస్తున్నదా, 8 దోసిళ్ళ బంగారం ఇస్తే 1 దోసెడు మంచినీళ్ళు ఇస్తాను అన్నాడు. అంత ఖరీదా అని గరటయ్య ఆ మనిషిని కసిరి ప్రాణాలు గుక్కబట్టుకుని నడవసాగాడు. ఆ మనిషి గరటయ్యను అనుసరించి రాసాగాడు. గరటయ్య కొంచెం భయంగా అతన్ని, నువ్వు నా వెనకే వస్తున్నావెందుకు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నవ్వి, భయపడకు, నువ్వు బ్రతికున్నంత వరకు నీ బంగారాన్ని అంటను అన్నాడు. అతను మాట పూర్తి చేసే లోపలే గరటయ్య మంచినీళ్ళివ్వమన్నట్టుగా సైగ చేసి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ మనిషి గరటయ్య ముఖం మీద నీళ్లు చల్లి అతడికి స్పృహ రాగానే తాగేందుకు నీళ్ళిచ్చాడు. అప్పటికి గరటయ్యకు తిరిగి ప్రాణం వచ్చినట్టయింది. ఆ మనిషి గరటయ్యతో 3 దోసిళ్ళ నీళ్లు ఖర్చయ్యాయని చెప్పి 24 దోసిళ్ళ బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. దానితో గరటయ్య దగ్గర 1/2 సంచి బంగారం మాత్రమే మిగిలింది. తిరిగి గూడానికి వచ్చిన గరటయ్య వద్ద 1/2 సంచి బంగారం మాత్రమే ఉండడం చూసి కోయపెద్ద, ఓహో, నేను చెప్పినట్టు చెయ్యకుండా అత్యాశకు పోయావన్నమాట, ఒట్టి ఆశపోతువు, నీకు ప్రాప్తం లేదు అని ముందే చెప్పిన విధంగా 1/2 సంచి బంగారం తీసుకున్నాడు. గరటయ్య దుఃఖంతో నిలువునా కుప్పకూలిపోతూ, కోయదొర, ఆ ఆశల కొండ దగ్గరకు పోయేందుకు మరొక్క అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు. జీవితంలో ఎవరికైనా ఒక్కసారి మాత్రమే ఆ కొండ దగ్గరకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. మరొకసారి నువ్వు వెళ్ళినా ఆ కొండ గుహ మూసుకుపోయి ఉంటుంది అన్నాడు కోయపెద్ద. గరటయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ 2 రోజుల ప్రయాణం తర్వాత ఇల్లు చేరాడు. దొరికిన నిధి పోగా జాతర రోజుల్లో దుకాణం మూయడం వల్ల అతడికి రావలసిన 500 వరహాల లాభం కూడా పోయింది. చూసారా పిల్లలు, అత్యాశకు పోయి ఆ గరటయ్య తన ప్రాణాల మీదకే తెచ్చుకొని డబ్బంతా మధ్యలోనే ఖర్చు చేసినట్టు అయ్యింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడూ అత్యాశకు పోకండి, సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?